సినిమా తీసిన కాన్ఫిడెన్స్ చాలా ఉంది సార్. మాదేంటంటే ఇంకా ఎలా రీచ్ అవ్వాలి, ఎంతమంది ప్రేక్షకుల్ని ఎలా తీసుకురావాలని ఒకటే టెన్షన్ కనపడదు సార్ మాలో. ఎందుకంటే కాంటెంట్ మీద మాకు భయం లేదు సార్. మేము ఫస్ట్ డే ఏమనుకుని స్టార్ట్ చేసాము, కరెక్ట్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజు సార్ మేము ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టుకుని ఒకటి అనౌన్స్ చేసాం సార్, సినిమా ఇలా చేస్తున్నామని చెప్పేసి. అప్పుడు ఏదైతే మైండ్లో ఉందో ఒక మంచి సినిమా తీయాలి అని, ఇప్పటికీ అదే ఉంది సార్. ఇప్పటికీ మంచి సినిమాని తీసాం సార్. అది ఆడియన్స్ వరకు ఎలా తీసుకెళ్ళాలి, ఎందుకంటే చాలా ఈజీగా ఒక సినిమాని కేటగరైజ్ చేస్తారు సార్. ఇది యూత్ మాత్రమే చూడొచ్చు, ఇది ఓన్లీ కపుల్స్ చూడొచ్చు, లేదా ఇది ఓన్లీ ఫ్యామిలీస్ చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా ఎలా చెప్పాలి, ఇది ఒక ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీలో యూత్ ఉంటారు, పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, ఎంటర్టైన్మెంట్కి ఒక కేటగిరీ అనేది లేదు, అందరు చూడొచ్చు అని. సో మా టెన్షన్ అంతా మేము మాటికి ఎందుకు ఫ్యామిలీ ఆడియన్స్ అనే టాపిక్ తెస్తామంటే ఇది అందరూ చూడాల్సిన సినిమా సార్. సో మీరు ఇంకా టెన్షన్ పడడం మానేయండి సార్, ఎందుకంటే ఆడియన్స్ చాలా స్మార్ట్. వాళ్ళు మీరు ఇచ్చిన కంటెంట్ ప్రమోషన్స్ చూసే వాళ్ళకి ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. అవునవును సార్, కానీ ఆల్రెడీ డిసైడ్ ఎక్కడ 100% సార్. బట్ ఎక్కడ వాళ్ళకి అరే వీళ్ళు గ్రాంటెడ్ తీసుకున్నారా మమ్మల్ని, అంటే వీళ్ళు బాగా చేశారని ఇలా వదిలేస్తున్నారా, అలా వీ డోంట్ వాంట్ దట్ టు కమ్అవుట్ సార్. ఎందుకంటే నేను చాలా చోట చెప్పాను సార్, ఆడియన్స్ డిజర్వ్ గుడ్ సినిమా సార్. ఎందుకంటే ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఒక ఇండస్ట్రీ ఫంక్షన్ అవుతుంది సార్. సో వాళ్ళకి మంచి సినిమా ఇవ్వడం మా రెస్పాన్సిబిలిటీ సార్. సో అందుకే నేను మాటికి ఎందుకు చెప్తున్నా అంటే, మాన్స గారి కథ రాసుకున్నప్పుడు కానీ, ఆవిడ ప్రొడ్యూస్ చేసినప్పుడు కానీ, మేము యాక్టింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడ అరే చాలరా ఇది ఆడియన్స్కి అనే మైండ్ ఆ థాట్ తీసాం సార్. సరిపోదు, మా ఆడియన్స్కి ఇంకా ఎక్కువ ఇవ్వాలి, మన ఆడియన్స్